శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టాలు మిగిలిపోతాయి. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టి గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపుని చూసి తలదించుకోవాలి. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం అలనాటి నటి అల్లరి సుభాషిణి విషయమే. ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, మా టాలెంట్ ని నిరూపించుకుంటామని సినిమా రంగంలో ఛాన్స్ల కోసం స్టూడియోల చుట్టూ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా చాలా మంది తిరుగుతూ ఉంటారు. అలా వచ్చిన అవకాశాలతో తమ టాలెంట్ ని నిరూపించుకొని ఇండస్ట్రీలో ఎదిగేవారు కొందరైతే కొంతకాలానికే కనుమరుగయ్యేవారు మరికొందరు. ఇక ఈ కోవలోకే అల్లరి సుభాషిణి చేరింది. అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అప్పటి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమీడియన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ కొత్త నీళ్ళు వస్తే పాత నీళ్లు పోతాయి అన్నట్లు కొత్త ఆర్టిస్టుల రాకతో సుభాషినికి ఛాన్సులు తగ్గడంతో ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో ఈమెకి క్యాన్సర్ రావడంతో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న సుభాషిని బాలకృష్ణ సపోర్ట్తో బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ని తీసుకొని కొంతవరకు సెట్ అయినా ఆ మధ్యలో కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ దాతల్ని కొంత ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఉండేది. కానీ 2 సంవత్సరాల నుండి ఈమె గురించి హతాపతా లేకుండా పోయింది. ఇక అలా తాజాగా ఒక బస్ స్టాప్ లో ముఖం పీక్కపోయి సరిగ్గా నడవలేక ముక్కుతో కాకుండా నోటితోనే గాలి పీల్చుకుంటూ సుభాషిని దారుణమైన స్థితిలో కనిపించడంతో ఈమె పరిస్థితిని చూసి నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు. అసలు సుభాషిని పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి గల కారణాలేంటి? ఈమెను ప్రేమ పేరుతో మోసం చేసిన ఆ వ్యక్తెవరు? తన భర్త ఎందుకు హఠాత్తుగా మరణించారు? ఇండస్ట్రీ వారు సుభాషిని ఎందుకు పట్టించుకోవట్లేదు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. తిరుమల సుభాషిని అలియాస్ అల్లరి సుభాషిని. ఈమె 1958 అక్టోబర్ 18న ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. తండ్రి శ్రీనివాసులు, తల్లి సుశీల. ఈమెకి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా తల్లిదండ్రులు తమకెలాగో చదువబ్బని కారణంగా తమ 3 పిల్లల్ని బాగా చదివించాలనుకున్నారు. ఇక సుభాషిని తన స్కూలింగ్ ని భీమవరంలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సుభాషిని తమ ఊర్లో ఉన్న నాటకాల కంపెనీ దగ్గరికి వెళ్లి అక్కడ వారు చేసే ప్రాక్టీస్ ని, వారు వేసే గెటప్లని చూస్తూ మురిసిపోయేది. అంతేకాకుండా ఒక్క నాటకాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడటం, అలా నాటకాల ద్వారా ఆర్టిస్టులకి జనాల్లో ఉండే క్రేజ్ని చూసి తనకి కూడా నాటకాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ క్రమంలోనే ఈమె తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. అలా తన తల్లి పిల్లల్ని పోషించేందుకు పడే కష్టాన్ని చూసిన సుభాషిని తన 6వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తల్లికి ఆర్థికంగా సహాయపడాలనుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో నాటకాల్లో నటించేందుకు అమ్మాయిలెవరూ ముందుకు రాకపోవడంతో అబ్బాయిలకే అమ్మాయిల గెటప్లు వేసి యాక్టింగ్ చేపించేవారు. ఇక అలా ఒకవేళ ఒరిజినల్ అమ్మాయి నాటకంలో నటిస్తుంది అంటే ఆ నాటకాన్ని చూసేందుకు జనాలు ఎగబడేవారు. ఇక దీన్ని క్యాష్ చేసుకొని భీమవరంలో ఉన్న ఒక నాటకాల కంపెనీ అమ్మాయి కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న సుభాషిని ఇంట్లో చెప్పకుండా ఆ కంపెనీ దగ్గరికి వెళ్లి ఛాన్స్ అడగగా యాక్టింగ్ లో ABCD కూడా తెలియని సుభాషిని తీసుకునేందుకు మొదట్లో ఆ కంపెనీ వారు ఒప్పుకోలేదు. గాని ఆ సమయంలో తమతో పనిచేసేందుకు ఏ అమ్మాయి ముందుకు రాకపోవడం, మరోవైపు ఒక అమ్మాయి వచ్చి యాక్ట్ చేస్తాననగా కాదనలేక ఆ నాటకాల కంపెనీ డైరెక్టర్ తనని చేర్చుకొని ప్రాక్టీస్ ఇవ్వడం మొదలెట్టారు. అలా అప్పటి నుండి ఊరూరు తిరుగుతూ నాటకాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక నాటకానికి 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు ఇస్తుండేవారు. దీంతో సుభాషిని ఆ డబ్బుని తన తల్లికి ఇచ్చి సపోర్ట్ చేయడంతో ఫ్యామిలీ కూడా ఈమెకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. కానీ తమ ఊర్లో మాత్రం సుభాషిని నాటకాల్లో నటించడంతో తనని ఒక వేశ్యలా చూసేవారు. ఎందుకంటే అప్పట్లో ఒక అమ్మాయి సినిమాల్లోకి గాని నాటకాల్లోకి గాని వెళితే అక్కడ ఛాన్స్ల కోసం అమ్మాయిలు తమని తాము వారికి అర్పించుకుంటారనుకునేవారు. అలా ఈ విమర్శలు రోజు రోజుకి ఎక్కువ అవడంతో సుభాషిని తల్లి తన కూతురికి పెళ్లి చేయాలనుకుంది. ఇక అలా వచ్చిన వారంతా అమ్మాయి నల్లగా లావుగా ఉందని కట్నం ఎక్కువగా అడగడంతో సుభాషిని తల్లికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. కానీ ఇదే సమయంలో అప్పారావు అనే వ్యక్తికి అప్పటికే పెళ్ళై భార్య మరణించడంతో రెండో పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతుండగా
ఈ సమయంలోనే మీడియేటర్ ద్వారా సుభాషిణి గురించి తెలుసుకొని ₹1 కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సుభాషిణి తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా సుభాషినికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఊర్లో వారందరూ అనే మాటలు వాటి వల్ల తల్లి పడే బాధని చూడలేక ఈ పెళ్లికి ఒప్పుకొనింది. ఇక అలా పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ అదే ఊర్లో ఉంటూ సుభాషిని భర్తకి రాజకీయంపై మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా కార్యకర్తగా పనిచేయడం, అందులో ఎటువంటి ఇన్కమ్ లేకపోవడంతో సుభాషిని మళ్ళీ నాటకాల్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. కానీ బిడ్డ పుట్టాక కూడా సుభాషిని నాటకాల్లో నటించడం తన భర్తకి నచ్చక తరచూ ఇంట్లో గొడవలు చేయడం, మద్యం తాగొచ్చి సుభాషిని కొట్టడం లాంటివి చేసిన తన కుటుంబం మొత్తం ఈమె మీదే డిపెండ్ అయి ఉండడంతో సుభాషిని నాటకాల్ని వదిలేది కాదు. ఈ క్రమంలోనే ఒకసారి నాటకం వేయడానికి చెన్నైకి వెళ్ళగా అక్కడ నాటకాన్ని చూసేందుకు చాలా మంది డైరెక్టర్లు, నటీనటులు రావడం, అందులో నటుడు చలపతిరావు గారు కూడా ఉండడం విశేషం. ఇక ఆ నాటకం అయిపోగానే ఈమె నటనని చూసి ఇంప్రెస్ అయిన చలపతిరావు గారు తన ఇంటికి ఇన్వైట్ చేయగా అప్పటి నుండి సుభాషినికి చలపతిరావు ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక అలా తన తల్లి మరణించగా ఈమె అక్క కూడా యాక్సిడెంట్ లో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో సుభాషిని మానసికంగా కృంగిపోయింది. అయినా కూడా భర్త, కొడుకు కోసం తన బాధని దిగమింగుకొని పనిచేస్తున్న క్రమంలో ఈమె భర్త అప్పారావు కూడా హార్ట్అటాక్ వచ్చి మరణించడంతో సుభాషిని ఒంటరైంది. అయినా కూడా తన కొడుకు కోసం తన అక్క పిల్లల్ని పోషించేందుకు నాటకాల్ని చేసే క్రమంలో హైదరాబాద్లో చింతామణి అనే నాటకంలో నటించగా నాటకం పూర్తవగానే నటుడు చలపతిరావు ఈమెను వచ్చి కలవడం, అలా అతను సుభాషినితో ఎన్ని రోజులని నాటకాలే చేస్తుంటావు, ఎక్కువ డబ్బు సంపాదించాలంటే సినిమాల్లో నటించమని, ఇప్పుడు తన కొడుకు రవిబాబు అల్లరి అనే మూవీని చేస్తున్నాడని, అందులో నీకు సెట్ అయ్యే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఉందని నువ్వు ఒకసారి వెళ్ళి తనని కలవమని చెబుతూనే ఒకవేళ క్యారెక్టర్ ఇవ్వకపోతే తనని తిట్టుకోవద్దని చెప్పి పంపించేశాడు. ఇక అప్పటికే అల్లరి మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగా సుభాషిని చేస్తుందనుకున్న పాత్రకి మరో ఆమెను సెలెక్ట్ చేయగా షూటింగ్ టైంలో రవిబాబుకి ఆమెతో గొడవలు రావడంతో ఆమె షూటింగ్ నుండి మధ్యలోనే వెళ్ళిపోయింది. దీంతో చలపతిరావు ఇమీడియట్ గా సుభాషిని కాంటాక్ట్ అవ్వగా ఆమెకి ఇంట్రెస్ట్ ఉండడంతో షూటింగ్ సెట్ కి పిలిపించుకున్నారు. అలా అప్పటి వరకు నాటకాల్లో యాక్ట్ చేసిన సుభాషినికి మొదటిసారి కెమెరా ముందు యాక్ట్ చేయగా నాటకాల్లో డైలాగ్స్ చెప్పినట్లే అటు ఇటు తిరుగుతూ చెప్పడంతో రవిబాబు ఈమెతో అన్ని విషయాలు దగ్గరుండి చేపిస్తుండేవాడు. అలా మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టిన ఎలాగోలా ఆ మూవీని కంప్లీట్ చేసి 2002లో అల్లరి మూవీని రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా సుభాషిని నటనకి మంచి గుర్తింపు వచ్చి ఈమెకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఈశ్వర్, శ్రీ ఆంజనేయం, అమ్మాయిలు అబ్బాయిలు, ఎవడి గోల వాడిది, సుడిగాడు, గుంటూరు టాకీస్ అని 60 సినిమాలకి పైగా యాక్ట్ చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారింది. అయితే సుభాషినికి నాటకాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడంతో 60 సినిమాలు కంప్లీట్ చేసిన, నాటకాల్లో నటించినట్లే సినిమాల్లో కూడా చేయడంతో ఒక స్టేజ్లో ఈమె యాక్టింగ్ అందరికీ బోర్ కొట్టింది. అంతేకాకుండా ఆమె ప్లేస్లో కన్నడ, తమిళ ఆర్టిస్టులని తీసుకురావడంతో సుభాషినికి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే అల్లరి మూవీ తర్వాత తన మకాన్ని భీమవరం నుండి హైదరాబాద్కి మార్చేసిన సుభాషిని ఆ మధ్యలో ఒక సినిమా వ్యక్తితో ఆమెకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని, అలా ఒక స్టేజ్లో అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న అతను ఈమె డబ్బు తీసుకొని మోసం చేసి పారిపోవడంతో ఉన్న డబ్బంతా పోగొట్టుకొని రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి రావడంతో మళ్ళీ తన మకాన్ని భీమవరంకి మార్చేసిందనే వార్తలు వినిపించాయి. ఇక అలా అప్పటి వరకు తను సంపాదించిన డబ్బు కూడా అయిపోవడం, అదే సమయంలో ఈమెకి క్యాన్సర్ రావడంతో సుభాషినికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అలా డాక్టర్ని కన్సల్ట్ అవ్వగా ట్రీట్మెంట్కి 15 లక్షలు అవుతుందని చెప్పడంతో తనకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా రోజు రోజుకి సుభాషిని ఆరోగ్యం క్షీణించడం చూసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాగిని డైరెక్ట్ గా బాలకృష్ణని కలిసి సుభాషిని పరిస్థితిని వివరించగా అందుకు అతను బసవతారకం హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పాడు. అలా తన ట్రీట్మెంట్ కి 15 లక్షలు ఖర్చు అవుతుందనుకుంటే 5,000 రూపాయలతోనే తన క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిందని గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక అలా చికిత్స పూర్తయ్యాక కూడా కాస్ట్లీ మందులు వాడాలని డాక్టర్లు చెప్పగా ఆ సమయంలోనే యాంకర్ సుమాకి తన పరిస్థితిని చెబితే ఆమె అమెరికన్ సంస్థ ద్వారా ప్రతి 6 నెలలకు ఒకసారి మందులు పంపించేలా సహాయం చేసిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సుభాషిని పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజాని సుభాషిని ఇంటికి పంపించి తనకి 2 లక్షల రూపాయల సహాయం చేయడం గమనార్హం. ఇక ఆ మధ్యలో సుభాషిని కొన్ని ఇంటర్వ్యూస్ లో సహాయం కోసం అర్జించగా చాలా మంది దాతలు సహాయం చేయడం జరిగింది. అలా అప్పటి నుండి మీడియాకి, సినిమాలకి దూరంగా ఉన్న సుభాషిని
తాజాగా ఒక బస్ స్టాప్ లో బక్క చిక్కిపోయి శ్వాస ఆడకుండా నోటి నుండే ఊపిరి తీసుకుంటూ నీరసంగా కనిపించడం, మళ్ళీ ఈమెకి క్యాన్సర్ వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈమె పరిస్థితిని చూసి సినిమా ఇండస్ట్రీ వారు ఆదుకుంటారా, లేక అందరిలాగే ఆల్రెడీ హెల్ప్ చేశాం కదా ఇక పైన అవసరం లేదని వదిలేస్తారా అనేది వేచి చూడాలి. మరి మీకు సుభాషిణి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనిషి కాదు మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే కనిపిస్తాయి. ఇది ఫోక్స్ అల్లరి సుభాషిణి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.